హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఇంక స్కూల్లు స్టార్ట్ అయిపోయినాయి కదా! మా చిన్నోడు సావ కొడతాడనమాట స్నాక్స్ ఏం పెట్టకపోతే. సరే, ఒక ఇయర్ అంతా బయట ఫుడ్ పెట్టేసాము. ఈ ఇయర్ అయినా కొంచెం హెల్తీగా పెడదామని చెప్పేసి మినప్పప్పుతో చెక్కలైతే స్టార్ట్ చేశాను. దీనికి ప్రాసెస్ ఏం లేదు. పొట్టు మినప్పప్పు ఉంటే వాటిని ఒక 1 అవర్ నానబెట్టండి. వాటితో పాటు పచ్చెనగపప్పు వచ్చేసి ఒక 2 స్పూన్స్ నానబెట్టుకోండి ఒక 1 అవర్. అవి బాగా 1 అవర్ నానిన తర్వాత నీట్గా వాష్ చేసుకొని అవన్నీ మిక్సీకి వేయాలన్నమాట. అంటే మీరు ఎక్కువ వాటర్ వేసి మెత్తగా వేసేస్తే ఇంకా వాటిని వడల్లాగా చేసుకోవాలి. వీటి చెక్కల్లాగా కావాలంటే కొంచెం గరుగ్గా వేసేసుకొని మిక్సీకి ఎక్కువ వాటర్ వేయద్దు. ఆ పిండిలో కొంచెం ఒక స్పూను మిరియాల పొడి, అలాగే ఒక స్పూన్ జీలకర్ర, తర్వాత ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి కారము, అంటే రుచికి తగ్గట్టు మీకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అవి వేసుకోండి. నాకు ఇంట్లో వెన్న రెడీ చేసుకుంటాను, అందుకే హోమ్ మేడ్ వెన్న ఉంది. ఆ వెన్న వేసుకొని బాగా కలుపుకున్నాను. దీంట్లో ఏంటంటే పచ్చెనగపప్పు నేను వీటితో పాటు నానబెట్టడం మర్చిపోయాను అనమాట, అందుకు లాస్ట్లో యాడ్ చేసుకున్నాను. మీరు కానీ నానబెట్టేసి ఉంటే మాత్రం దీంతో పాటే యాడ్ చేసుకోండి. ఇప్పుడు బియ్యపిండి కావాలి, అవి క్రిస్పీగా రావాలి, అతుక్కోకుండా రావాలంటే. ఎందుకంటే మినప్పిండి జిగటగా ఉంటుంది కదా, సో అందుకు నా దగ్గర బియ్యపిండి రెడీమేడ్ ప్యాకెట్ ఉంటే దాన్ని వాడాను. మీ దగ్గర ఓన్గా ఉంటే అది వాడుకోండి అనమాట. సో అలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత మీకు బియ్యపిండి ఎక్కువ పడుతుంది, ఎందుకంటే అది మిక్స్ చేస్తుంటే మీకు అర్థమవుతుంది. జిగుటంతా పోయి ఒక రౌండ్ చెక్కలు రెడీ చేయడానికి ఒక రౌండ్ ఉండలాగా వస్తుంది అనమాట. అప్పుడు దాంట్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కట్ చేసి వేసి అన్నీ మిక్స్ చేసుకొని బాగా ఆయిల్ బాగా హాట్ అయిన తర్వాత ఇవన్నీ పూరి ప్రెషర్లో పెట్టి ఒత్తుకోవచ్చు అనమాట. బాగా సాఫ్ట్గా ఉంటాయి. లేదంటే చేత్తో కూడా చేసుకోవచ్చు. అలా నేను పూరి ప్రెషర్లో పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ కష్టపడితే మా చెక్కలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. ఈ చెక్కలు రెడీ చేయడమేమో కానీ మా ఇంట్లో మినీ యుద్ధమే జరిగింది. ఒకడు నేను చేస్తానని, పెద్దోడు నేను చేస్తానని, చిన్నోడు నేను చేస్తానని చెప్పేసి చివరికి ఇద్దరు కలిసి కొట్టుకొని మేమిద్దరము చేయమని చెప్పేసి వెళ్ళిపోయారు. చివరికి మొత్తం నేనే చేసుకోవాల్సి వచ్చింది. అలా మొత్తానికి మా వాళ్ళ స్నాక్ అయితే రెడీ అయిపోయింది స్కూల్కి. అలా కంప్లీట్గా స్నాక్ ఐటమ్ అయితే రెడీ చేశాను. కానీ మా వాళ్ళు చివరికి దీన్ని ఒక రోజు తీసుకెళ్ళి ఇంకొక రోజు మాకొద్దు ఇంకొక వెరైటీ కావాలంటారు. అందుకే ఇంకొక వెరైటీ కోసం వెతుక్కొని మళ్ళీ వీడియో చేస్తాను.